19 ఏళ్ల తర్వాత నిందితులను పట్టించిన ఏఐ అంట. అబ్బా చూసుకో ఇక. 19 ఏళ్ల కిందటి ట్రిపుల్ మర్డర్ కేసును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కేరళ పోలీసులు ఛేదించారు. ఏంది బిడ్డ? ఏందమ్మా? ఏడికి బిడ్డ? శ్యామంకులు ఉన్నాడుగా బిడ్డ, శ్యామంకులు డ్యూటీ దిగంగానే నేను ఎక్కుతా. రైట్. కేసును ఏఐ సాయంతో కేరళ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితుల పాత ఫోటోలను ఇప్పటి రూపాన్ని ఏఐ తయారు చేసింది. దీంతో పుదుచ్చేరిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. 19 ఏళ్ల క్రితం ఒక కవలల్ని తర్వాత తల్లిని హతమార్చిన ఘటన 19 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించింది కేరళలో. దాదాపు కొన్నేళ్ల పాటు విచారణ చేసిన తర్వాత నిందితులు దొరకకపోవడం, ఆ తర్వాత 2010లో సిబిఐకి ఈ కేసును కేరళ ప్రభుత్వం అప్పగించిన తర్వాత సిబిఐ అధికారులు వాళ్ళు గాలించినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. గుర్తుపట్టలేకపోయారు, ప్రయోజనం లేకుండా పోయింది. 19 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నిందితుల పాత ఫోటోను వేసి ఈ రోజు ఎట్లా ఉండొచ్చు వీళ్ళు అని అంటే యాక్యురేట్గా 90% స్కాన్ చేసి పెట్టింది. వీళ్ళు ఈ రోజు ఇట్లా ఉండొచ్చు అని చెప్పి. సో దీనికి మ్యాచ్ అయ్యేటువంటి ఫోటోలు ఏమన్నా గూగుల్లో ఉన్నాయని చూస్తే పటక్కున దొరికిండు. ఒక పర్సన్ దొరికితే పుదుచ్చేరిలో దొరికితే అతన్ని తీసుకొస్తే ఎస్ నేనే అని ఒప్పుకున్నాడు. 19 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఒక వ్యక్తి రూపాన్ని చిత్రించి అతన్ని పట్టించింది పోలీసులకు. ఎంత పెద్ద ఘటన ఇది, చాలా పెద్ద ఘటన. మనుషులు చేయలేకపోయారు కానీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మానవ జీవితంలో జీవన శైలిలో సమూలమైన మార్పు తీసుకొస్తుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనం 1980 ఆ తర్వాత ఈ మధ్య కాలంలో పుట్టినటువంటి వాళ్ళం అనేకమైనటువంటి సాంకేతిక విప్లవాలను కల్లారా చూసినాం. అసలు ఫోనే లేనటువంటి కాలం నుంచి ఇవాళ ఎంత స్థాయికి ఎదిగినాం, టెక్నాలజీ ఏ లెవెల్కి వచ్చింది. ఒకప్పుడు ఎవరైనా చచ్చిపోతే పలానా ఊరికాడ వాళ్ళకి చెప్పిరా పోతే ఇవాళ పోతే ఆయన రేపు వచ్చేది, మనిషి పోయేది, ఇవాళ పోతే రేపు వస్తుండే. ఇప్పుడు వీడియో కాలే డైరెక్ట్ అప్పటికప్పుడే. సో అట్లా టెక్నాలజీ మొత్తం మారిపోయింది కంప్లీట్గా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇది అన్ని వర్గాలకు వాడుకుంటే అక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం కూడా వాడతాం కదా, మన రిపోర్టర్ ఉంటాడు కదా అందులో ఉంటాడు ఆయన ఏదైనా చెప్తారు ఆయన. ఎస్ అదొకసారి ఈ వివరాలకు సంబంధించి ఏమున్నాయో మనం అడుగుదాం. శుభోదయం మిత్రమా. శుభోదయం. నేను నిన్ను ఎలా సహాయపడగలను? 19 ఏళ్ల తర్వాత నిందితులను పట్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 19 ఏళ్ల కిందటి ట్రిపుల్ మర్డర్ కేసును ఏఐ సాయంతో కేరళ పోలీసులు ఛేదించారని ఒక వార్త ఉంది. ఈ వార్తకు సంబంధించిన వివరాలు ఇంకా మీ దగ్గర ఏమున్నాయి? అవును, ఆ వార్త నేను కూడా చదివాను. కేరళ పోలీసులు 19 ఏళ్ల క్రితం జరిగిన ఒక భయానక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ కేసులో ఒక తల్లి మరియు ఆమె 2 అల్లరి పిల్లలు హత్యకు గురయ్యారు. ఈ కేసు చాలా కాలంగా తెరవకపోయిన కేసు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సహాయంతో పోలీసులు నిందితులను గుర్తించగలిగారు. ఇప్పుడు వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి. రైట్, అది జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు. ఎస్, నేను ఆ వార్తను చదివానని చెప్తా ఉన్నది. సో 100% కరెక్టు. ఇట్లా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన గుప్పిట్లోకి తీసుకుంది. మనకు తెలవకుండా మన ప్రతి డాటా, ప్రతి లెక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇట్లా మానవ జీవితంలోకి మరో మనిషి వచ్చి కూర్చున్నాడు. ఆత్మ అంటారు కదా, అంతరాత్మ. ఇదే అంతరాత్మ. అంతే, మనిషి ఆత్మ సంగతి మనకు తెలియదు. అంతరాత్మ అంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు చెప్పేది నిజమా అబద్ధమా అనేది ఆ మాటల్ని బట్టి అర్థమవుతా ఉంటే అది నిజంగా అబద్ధమా అనేది చెప్పేది అంతరాత్మ మాత్రమే. సో అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడ్డది. రైట్, లైక్ చేయండి.